ఎడ్యుకేషన్ మీద మాట్లాడినప్పుడు ఇది నేను ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఇంతకుముందు గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పోర్ట్ఫోలియో నుంచి నేను కూడా డీల్ చేస్తాను అధ్యక్ష. సో ఆ సందర్భంలోనూ ఒక విషయాన్ని చెప్దామని కూడా మంత్రి గారు చెప్తున్న 12 లక్షలు అనే సంఖ్య నాకైతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అధ్యక్ష. దయచేసి ఇది వాస్తవ వ్యక్తం అధ్యక్ష. మొత్తం మనం ఎక్కడ మూడు రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు బదిలీ అయ్యారనే సందర్భం ఏనాడు రాలేదు అధ్యక్ష. దాంతోపాటు సరే వారేవో లెక్కలు చెప్తున్నారు, వారు సొంతంగా వాళ్ళకి ఖర్చును తీసుకున్నామని చెప్తున్నారు, ఎక్కడ తీసుకొస్తున్నారు తీసుకురాండి అధ్యక్ష. అది దాంట్లో కాంట్రవర్సీ పాదలుచుకోలేదు అధ్యక్ష. దాంట్లో అయితే సౌకర్యాలు లేవు, ఏమీ లేవు అని సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదే ఏ రిపోర్ట్ మాట్లాడినా రిపోర్ట్ ప్రకారమే చూసుకుని, లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని మాకు కూడా చూపెట్టండి. అంతకుముందు ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగున్నాయి స్కూల్స్, ఏ రకంగా ఉన్నాయి, 14, 15, 19 మధ్యన ఏ రకంగా ఉండేవి స్కూల్స్, 19, 24 మధ్యన ఏ రకంగా ఉన్నాయి, ఆ ప్రజలతో గ్రామ సభ కూడా పెట్టి డిస్కస్ చేద్దాం అధ్యక్ష. పర్వాలే, తప్పే లేదు. అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి. మీ విధానం మీది, మా విధానం వచ్చి మీరు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎంకరేజ్ చేయాలని, దానికి సంబంధించిన టోల్ ఫ్రీ ప్రాథమిక దశ నుంచే టోల్ ఫ్రీని పెట్టి వాళ్ళకి నేర్పించాలని, లేదు ఇంగ్లీష్ మీడియంలో వచ్చి ఐబీ పెట్టాలని, సెంట్రల్ సిలబస్ తీసుకురావాలి, సిబిఎస్ వచ్చి ఇంక్లూడ్ చేయాలని ఏ రకంగా చేస్తే, అందుకే అధ్యక్ష మన దగ్గర 78% ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు వచ్చి పరీక్ష రాశారు అధ్యక్ష. తెలుగు ఇంగ్లీష్ కాదు, తెలుగుని వచ్చి మేమేమి అసలు కాదు, కానీ తెలుగుతో పాటు ఏదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉందో ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్తే ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ సర్వే అవ్వాలి, బతుకు తెరువు రావాలి అంటే ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ అవసరం అధ్యక్ష. కమ్యూనికేషన్ అవసరం. ఆ కమ్యూనికేషన్ ని కింద స్థాయి నుంచే తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వ విధానంగా తీసుకున్నాం తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇది కాంట్రవర్సీ కాదు, ఈ ప్రభుత్వ విధానం కాదు, ఓకే ఫైన్, నో ఇష్యూ. కానీ పూర్తిగా విద్యా వ్యవస్థని బస్సుపెట్టి సబ్జెక్టివ్స్ని తీసుకొచ్చాం అధ్యక్ష. సబ్జెక్టివ్ని దేనికి తీసుకొచ్చాం? ఒకే టీచర్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. అధ్యక్ష నన్ను కూర్చోమంటే అధ్యక్ష నన్ను కూర్చోమంటే నేను కూర్చుంటాను, నాకే అభ్యంతరం లేదు. కానీ మంత్రి గారు వచ్చి నేను మాట్లాడినప్పుడు నేను కూర్చోండి, నాకు అభ్యంతరం, ఈ నిమిషం కూర్చోబోతాను. కానీ ప్రశ్న కాదు, మీ వివరణ ఏంటో మాట అధ్యక్ష. నేను ముందు అధ్యక్ష నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను. ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేకపోయినా నేను గత 2.5 సంవత్సరాలు ఈ అంశాన్ని, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను కాబట్టి, నేను ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పాను. వద్దు అంటే నేను కూర్చోబోయే అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పి క్లోజ్ చెప్పండి అధ్యక్ష. నాకే అభ్యంతరం. మీకు ఏ వివరణ కావాలండి? నేను కొంచెం కాదు, ప్లీజ్ అయిపోయిందండి. చెప్పండి. ఆ రోజు క్రిస్టల్ క్లారిటీగా చెప్పాం, రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ ని ఇన్ని రోజులు ఇంకా సమావేశం ఉంది, దయచేసి పెట్టండి. ఈ రోజు ఇది కాదు, ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళు ఏదైతే మీరు ఇస్తారన్న నిరుద్యోగ వృత్తి ఉందో దాని మీద మా తాలూకా ఎజెండా మోసం ఇచ్చాం, దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు అడిగాం. ఆ రోజు దాని మీద చెప్పకుండా ఆ రోజు అంటే అధ్యక్ష అంతే. ఇప్పుడు పెట్టండి, రేపు ఉదయం పెట్టండి చర్చ, మళ్ళీ మాడదాం. మంత్రి నా చిన్న సబ్మిషన్ సార్, తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు, ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం. సభలో చర్చ జరిగేదానికోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి 2.5 గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు, మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి, వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి
ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్? ఇది తమరిని స్వయంగా ప్రశ్నించడం సార్, మమ్మల్ని కాదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం. కానీ మేము డిక్టేట్ చేస్తాం, మేం చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి, మేం చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి, ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్. ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్. ఎందుకనంటే చైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా, చైర్ నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా, చైర్నే తప్పు పట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానం కాదు సార్. మరి సీనియర్ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నామో, ఏం మాట్లాడుతామో, ఏ సైకోఫైన్ గా మరి మాట్లాడుతున్నారు వారు నాకు అర్థం అవట్లేదు. క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. ఏమిటో నాకు అర్థం, ఏంటో సైకోఫైన్ నాకు అర్థం అవట్లేదు. ఎందుకు ఆ తాపత్రయం అర్థం అవట్లేదు. దయచేసి నో ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను తప్పు మాట్లాడితే మాట్లాడుతున్నారు వారు నాకు అర్థం అవట్లేదు. క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. ఏమిటో నాకు అర్థం, ఏంటో సైకోపైన్ నాకు అర్థం అవట్లేదు. ఎందుకు ఆ తాపత్రయం అర్థం అవట్లేదు. దయచేసి నో ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను తప్పు మాట్లాడితే మాట తీసేయండి అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా ఆయన క్షమాపణతో తొలగించమనండి, ఆయన క్షమాపణ తొలగించమనండి. ఏమనుకుంటున్నారు అధ్యక్ష? పైన సైకో అని చెప్పి మాట్లాడతారు, సైకోలా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. సైకో అధ్యక్ష, నేను ముందే చెప్పాను, నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ లో నేను కాదు. దయచేసి నేను ఈ క్వశ్చన్ లో నేను సిగ్నేటరీ కాదు. నేను తొలగించాలి అధ్యక్ష. మీ ద్వారా కూర్చోమ్మా ఎందుకు సార్ ఉన్నారు, కూర్చో. మీ మంత్రి గారు ఉన్నారు కదా, కూర్చో. అధ్యక్ష, మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ విషయాన్ని తెలిసిన విషయాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను. వద్దు కూర్చోండి, ఇంకో ఫార్మల్ ఏంటంటే వస్తాను. ఆయన మంత్రి గారు చెప్పనండి, నేను వస్తాను. అధ్యక్ష, హౌస్ ఎజెండా అనేది బీఎస్సీ, హౌస్ ఎజెండా అనేది బీఎస్సీ నిర్ణయిస్తుంది. విద్యలో మనం తీసుకొస్తున్న సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపానే కోరింది. మేము ఒప్పుకున్నాం, ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చాం. హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చెప్పినట్టు నడవదు. కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి. మాకు ఈరోజు మూడ్ బాగాలేదు, మేము బయట ఎక్కడికో వెళ్ళాలి, మాకు వేరే పనులు ఉన్నాయి, లేదా మాకు పార్టీ మీటింగ్ ఉంది, మేము వెళ్తాం, మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు, గౌరవ చైర్మన్ గారు లేరు. దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు, 3 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష. అని ఆ రోజున అన్ని మెటీరియల్ తీసుకొచ్చాండి, మీరు అందరు చూశారు. మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా, మేము ప్రింట్ చేయబోయే పుస్తకాలు తీసుకొచ్చా. ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా మీ దగ్గర, లేకపోతే బొత్స గారు నేను ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తాను, మీరు చదవండి. ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను, నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు మనం క్వశ్చన్ అంటే మీరే మాకు